కాన్ఫిడెంట్ లేదు. అప్పటికి ఆ సోల్జర్ చెప్తున్నాడు. ఒకసారి నేను పాయింట్కి వస్తాను మీ దగ్గరికి వచ్చే ముందు. శేఖర్, తనూజ ఒక మిడిల్ ఆఫ్ ద సీజన్లో ఎలివేషన్, మరీ ముఖ్యంగా మాధురికి 2 చేతులు అని చెప్పి ఇలా చప్పట్లలో చేసినప్పటి నుంచి ఒక హైప్కి వెళ్ళిపోయింది. బట్ ఎందుకు మళ్ళీ పడిపోయింది? ఎక్కడ మళ్ళీ కైండ్ ఆఫ్ క్రేజ్ కావచ్చు, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ గేమ్ ఎక్కడ కనిపించలేదు వినిపించమాట. 2 వారాల నుంచి పడిపోతుంది. దానికి కారణం ఏంటంటే అప్పటికే ఏడుపులు పడబబ్బులు అనే టాక్ గట్టిగా ఉంటాయి. తర్వాత కూడా అదే సెంటిమెంట్ అండ్ టాస్క్లో డైరెక్ట్గా నువ్వు ఆడి గెలుచుకోవాలి తప్ప ఎవడో ఇచ్చేస్తే నువ్వు గెలవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు డెమోన్ ఆడుతుంటే అన్నీ నువ్వే తీసేసుకుంటావు, అన్ని స్టార్లు, నువ్వు కాసేపు పక్కన కూర్చో అంటే అందరు పక్కన కూర్చుంటే మామూలుగా వెళ్ళి ఎన్నింగ్ వేసేసుకుని వచ్చేసి నేను గెలిచానంటదా. పోనీ ఆడి గెలుస్తున్నావు అంటే అది లేదు. ఆడి గెలవడం కాదు, ఏడ్చి గెలవడం అనేది కరెక్ట్ కాదు. సో సరే, తనూజకి ఇంత రావడానికి ఒకటే కారణం మీరు అన్నట్టుగా దివ్యల మాదిరియో లేకపోతే ఇంకోటో కాదు. క్లియర్ కట్గా తనూజని ఎస్పెషల్లీ చాలా మంది గర్ల్స్ ఓన్ చేసుకున్నారు. అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలిరా, చక్కగా పద్ధతిగా డ్రెస్ చేసుకుంటుంది, ఏదో గ్లామర్ ఆరబోత చేసి ఓట్లు సంపాదించుకోవాలనే కక్కుర్తి ఎక్కడ చూపించట్లేదు. ఈ కోణంలో ఆ అమ్మాయికి అమాయకత్వం ఉంది. సో ఆ మాటలు కూడా చాలా చక్కగా రెస్పెక్ట్ఫుల్గానే ఉంది. గట్టిగా అరిచినా కూడా కొన్నిసార్లు. బట్ ఓవరాల్ తన బిహేవియర్ ఈస్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఎలా ఉండాలనుకుంటున్నాం, మన అమ్మాయి అయితే ఎలా ఉండాలనుకుంటున్నారు, చాలా మందికి అలా ఉండింది. బట్ సరే, సీరియల్ అన్న తర్వాత ఆటోమేటిక్గా ఏడుపులు అవన్నీ అలవాటు అంటే కొంతమంది ఎవరు రీల్స్ కూడా పెట్టారు. ఇగో 10 ఏళ్ల క్రితం యాజ్ ఇట్ ఈస్ సీన్ అదే సీన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసింది వరుణ్ గారితో అన్నట్టుగా పెడతారు. ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్, వాళ్ళ ప్రొఫెషన్ కొంచెం ఇంపాక్ట్ చూపించవచ్చు, దాంట్లో నేను కాదనను కానీ. బట్ అది దాని ఏమంటారంటే మోనోటనస్ అయిపోయి రిపీటెడ్గా లాస్ట్ 2 వారాల్లో ఆవిడ గట్టి కనబడాల. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే బిగ్ బాస్ కి ఫస్ట్ నుంచి కూడా ఈవినే చూపిస్తూ ఈవిడే చూడండి ఈవిడికి ఓట్లేండి అని చెప్పి తిప్పాడు. ఎంతసేపు తిప్పుతాడు? టాప్ 5 వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా ఈవెంట్ చెప్తే ఇంకా మిగతా ఎవరు గేమ్ లో లేరా ఇచ్చినప్పుడు కూడా కొంచెం హైప్ కూడా కంటెంట్ ఉంటే బోస్ ఇవ్వడానికి ఉంది. ఎస్, ఇప్పుడు ఖచ్చితంగా అందరినీ చూపించాల్సిన టైం వచ్చినప్పుడు, ఈ 5 మందిని ఈక్వల్ గా చూపించాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు ఒకళ్ళు బయటకు వస్తుంది. అందులో బాగా క్లియర్ కట్ గా బయటకు వచ్చిన వాడు డెమాన్ పవన్. కానీ నిజం చెప్పాలంటే ఈ అందరిలోకి ఉత్తముడు ఎవరైతే ఇమాన్యుయల్. ఓకే, ఎందుకంటే డిమాన్కి ఇప్పుడు అందరికీ నెగిటివ్స్ మాట్లాడు, ఈవిడికి ఏడుపు నెగిటివ్ అయితే సరే, కళ్యాణ్ ఇనిషియల్గా కొంత ఈ మధ్యకాలంలో కొంత ఈవిడ భజన చేస్తున్నాడనే టాక్ భరణ్ గారు వెళ్ళిపోతూ కూడా ఆ పాయింట్ కొంత నెగిటివ్ అయితే, డెమాన్ పవన్కి రీతు నెగిటివ్ అయితే, సంజనా గారికి ఇనిషియల్గా గుడ్డు దొంగతనంలో చీటింగ్లు అబద్ధాలు అదేదో శాపంలాగా కొన్ని 100 ఎపిసోడ్స్ కంటిన్యూ అయింది తనకి. సో అది కొంత నెగిటివ్ అయింది. బట్ అంటే అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నా కూడా ఈవిడ చెప్పరు, ఈయనకి మందులు వేసుకోలేకపోతే ఆయనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది అనుకునే స్టేజ్లో కూడా ఈవిడ చెప్పదు. ఇటువంటివి కొన్ని ఆవిడకి నెగిటివ్ అయినాయి. బట్ ఏ నెగిటివ్ కాకుండా నిజమైన ఉత్తముడు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా ఇవ్వాలంటే ఇమాన్యుయల్. ఆయనకి ఒక్క నెగిటివ్ చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్కుల్లో శక్తికి మించి ఆడుతున్నాడు. ఆ పర్సనాలిటీ పెట్టుకొని వీళ్ళతో కూడా కంప్లీట్ చేసి అందరికీ ఎక్కువ టాస్క్ గెలిచింది ఇమాన్యుయల్ అనుకుంటే ఇప్పటిదాకా. కెప్టెన్సీలో కూడా చాలా చక్కగా నేర్చుకున్నాడు. అన్నిటికీ టిక్ ఉన్నాయి, ఎమోషనల్కి టిక్ ఉంది, ఎంటర్టైన్మెంట్కి టిక్ ఉంది. బట్ అదే ఇమాన్యుయల్ ఎందుకు డ్రాప్ అయ్యాడు అంటే ఆఫ్ కోర్స్ ఇమాన్యుయల్కి ఒకటే నెగిటివ్ ఏంటి చెప్పనా, నామినేషన్లోకి రాకపోవడం. ఏదో ఒక రకంగా సేఫ్ గేమ్ ఆడుకొని నామినేషన్ అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఆ నామినేషన్ రాకుండా ఉండి అలా చాలా రోజులు ఉన్న వల్ల జనాలకు అలవాటు అయిపోయింది. ఓటింగ్ వేయరు, సడన్ గా ఒకసారి వచ్చేటప్పటికి మనవాడిని ఓన్ చేసుకోవడం లేట్ అయిపోతుంది. ఓకే, దానివల్ల ఇదే తప్ప ఇమాన్యుయల్ కనుక ఫస్ట్ నుంచి ఓటింగ్ లో ఉంటే ఇవాళ ఇమాన్యుయల్ ఇస్ అన్డౌటెడ్ విన్నర్. ఎందుకంటే ఈ 5 మందికి నేను నెగిటివ్ చూపించాను. కంటిన్యూ చేస్తాను దుర్గా గారి దగ్గరికి ఇదే పాయింట్ మీద వెళ్తాను. ఎందుకంటే ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దుర్గా గారు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్యూ ఎపిసోడ్స్ దాని ఏమంటారు ఒక ఫ్యూ వీక్స్ కూడా ఇమాన్యుయల్ పేరు వినిపించింది. ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ BB9 లేదు, బిగ్ బాస్ సీజన్ 9 లేదు, లేపిందే ఇమాన్యుయల్ తన కామెడీతో అనేది. సో అటువంటి ఇమాన్యుయల్ మధ్యలో కొంచెం అలా కూడా కనిపించింది. బట్ మళ్ళీ లాస్ట్లో వచ్చినప్పుడు అది కూడా డిమాండ్ పవన్ కాంబినేషన్ వచ్చినప్పుడే కాస్త కనిపిస్తున్నాడు అనేది యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఎక్కడ వెనకబడ్డాడు అనుకోవాలి? మధ్యలో వెనకబడ్డాడండి. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా అతను డెఫినెట్ గా వెనకబడ్డాడు. నాకైతే ఎక్కడో మిస్ అయ్యాడు అతను ఏదో, అది ఏది అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను కానీ మధ్యలో అతని పేరు వెనక్కి వెళ్ళిపోయింది. అంతవరకు ఇమాన్యుయల్ అన్నవాళ్ళు కూడా అసలు అతని పేరు తీయలేదు.
Okay. ఏదో సంథింగ్ మైనస్ అయింది అతనికి. అదే ఇమాన్యుయల్ అనడానికి స్కోప్ ఇవ్వలేదు అతను. ఇమాన్యుయల్ అనడానికి నేను ఓటింగ్ లో ఉన్నాను, నాకు ఓట్లు వేయండి అంటే కరెక్ట్ మీ విజ్ఞాన్. 5 storms వచ్చిన తర్వాత మొత్తం గేమ్ మారిపోయింది. అంతవరకు ఇమాన్యుయల్ పేరు వినిపించింది. 5 storms వచ్చిన తర్వాత పూర్తిగా కిలికి వదిలేసారా? అంటే ఆ 5 storms వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ పేరు అక్కడి నుంచి తగ్గిపోయింది. మాధురి కావచ్చు, లేకపోతే గౌరవ్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎందుకు మనోడు మెల్లిగా తగ్గాడు. ఆ తర్వాత లాస్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకున్నాడు అంటారా? అంటే బహుశా మనోడు కంటెంట్ ఇచ్చినప్పటికీ వీళ్ళందరూ కమ్మేశారేమో ఉండొచ్చు అనుకోవాలా విజ్ఞాన్. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వస్తే అందరు కూడా కొన్ని రోజులు సైలెంట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు బయట వీళ్ళ ఆటనంతా చూసి ఏదో చెప్తున్నారు, వీళ్ళు టిప్స్ ఇస్తున్నారా లేకపోతే మమ్మల్ని తిడుతున్నారా, మమ్మల్ని ఎత్తుతున్నారా, బ్యాక్ చేస్తున్నారా అని అర్థమయ్యే సిచ్యువేషన్ లో ఓ 2-3 వారాలు అటు ఇటు భయపడతా ఉంటారు, తడబడతారు. అలా ఇప్పుడు ఆ అమ్మాయి అయేషా రాగానే తనుజ అప్పటిదాకా ఉన్న 40 minutes ఫుటేజ్ కాస్త 20 minutes కి పడింది. కొంచెం ఆమె చెప్పింది, అమ్మ స్టార్ మాలో బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ తర్వాత కావాల్సిన సీరియల్స్ ఉన్నాయి, బిగ్ బాస్ లో కూడా మాకు సీరియల్స్ అక్కర్లేదు, మీరు అదేదో ఆ బిగ్ బాస్ ఆడండి అని చెప్తే 2 రోజులు ఆలోచించి తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్లు మార్చుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. నెక్స్ట్ తర్వాత ఇంకా ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు అంత ఎలివేషన్ ఇచ్చి తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళని కొంచెం చూపించాల్సిన బాధ్యత ఉందని ఆ ఫైర్ స్టార్మ్ చుట్టూ ఎక్కువ వీళ్ళు కెమెరాలు తిప్పేసరికి వీళ్ళు ఎక్కువ కనబడలా అంతే. ఓకే, అది కనబడకపోయేసరికి అది మనం తగ్గిదేమో అన్న ఫీలింగ్ లోకి వచ్చాం. కానీ అదేం లేదు, అందరూ కూడా ఏదో రకంగా కనబడే ప్రయత్నమే చేశారు. పాపం వాళ్ళని వీళ్ళు కూడా ముందే కొన్ని రోజులే ఉంచి తీద్దాం అనుకున్నారేమో తెలియదు కానీ అందుకే అంతసేపు చూపించుంటారు. తనుజని ఆ ఏషాలు ఏదని చెప్పడానికే ఆ ఏషాలు పంపించినట్టే. మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి త్వరగా పంపించారు. ఇది నేను చెప్తాను, తనది కూడా అన్ఫేర్ ఎలిమినేషన్. వై? బికాజ్ లోపల ఉన్న వాళ్ళు డిసైడ్ చేయకూడదు, ఆడియన్స్ డిసైడ్ చేయాలి. బయటకు పంపించడం వల్ల ఇన్ హౌస్ లో ఉన్న వాళ్ళు బతికిపోయారు. బహుశా కాంటెంట్ విషయంలో బిగ్ బాస్ డెసిషన్ అయ్యిండొచ్చు కాక. ఓకే, అన్ఫేర్ గురించి అలాగే వచ్చారు కాబట్టి అన్ఫేర్ గురించి మీ నుంచే స్టార్ట్ చేస్తాను నేను. నాకు తెలిసి ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తెలియదు దుర్గా గారు, అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజ నుంచి స్టార్ట్ అయ్యింది. శ్రీజ నుంచి భరణి, తర్వాత భరణి విషయంలో కొంచెం వెళ్ళింది బట్ తగ్గింది. బట్ శ్రీజ విషయం నుంచి మళ్ళీ శ్రీజ రీఎంట్రీ విషయంలో కూడా అన్ఫేర్ అనిపించింది. బట్ అదేమైనా వీళ్ళకి మళ్ళీ ఇంపాక్ట్ చూపించిందా? అన్ఫేర్ ఎలిమినేషన్ మిగతా వాళ్ళకి ఏమైనా ఎసెట్ అయ్యిందా? అంటే బాగా గుర్తు చేశారు మీరు. ఆ పిల్లకి ఏవీ లేదనే ఒక ఇది ఉంది. నిన్న తనుజ ఏవి చూసిన తర్వాత ఒకవేళ శ్రీజకి ఆ రోజుల్లో ఏవి ఉంటే దీనికన్నా ఇంకా బెటర్గా ఉండేదేమో అనిపించింది నాకు. బట్ యాజ్ అ వ్యూవర్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు శ్రీజ అది బహుశా తన ఒక్కరితే మిగిలిపోయినట్టుంది ఏమీ లేకుండా. బిగ్ బాస్ ఒకసారి చూడయ్యా పాపం, కనీసం రేపైనా కొంచెం ఆ ఫైనల్ లో శ్రీజ మీ దగ్గర ఏమీ ఉంటుంది కదా కట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా జరుగుతుందని చెప్పనా. నిజంగా చాలా సార్లు కంటిన్యూ చేద్దాం శేఖర్, ఎందుకంటే విజ్ఞాన్ దగ్గర అయిపోయింది. విజ్ఞాన్ ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇప్పుడు వీళ్ళు అవుతారని మనం కనుకోకుండా వీళ్ళనే అవుతారు అని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళ ఏమీ రెడీ ఉంటుంది. అనుకోకుండా ఇంకొకరు వచ్చేసరికి అప్పటికప్పుడు చేయలేదు. శ్రీజ విషయంలో 2 సార్లు సెకండ్ టైం ఆవిడ ఏవి వేయాల్సిన కంటెస్టెంట్ కాదనిపించింది. ఫస్ట్ టైం అయ్యో ఎందుకు మిస్ అయింది అనిపించింది. అది జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా శ్రీజ రావాలి మనం అందరం కోరుకున్నాం, మనం మాట్లాడాం కూడా. కానీ ఆవిడ వచ్చి వెళ్ళిపోయాక ఎవరు కూడా మళ్ళీ రావాలని అనుకోలేదు. ఈవెన్ భరణి వచ్చాక కూడా కొన్ని రోజులు బాగుంది, తర్వాత భరణి కూడా వెళ్ళిపోతే బాగుండని అనుకున్నారు అందరూ. అది ఎందుకంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు ఇందాక వీళ్ళిద్దరూ చెప్పినట్టుగా మీరు అసలు తనూజ విషయంలో అమ్మాయి ఏడవడం తప్ప నాకు ఎక్కువ ఇమోషన్ ఒకటే క్యారీ చేస్తుంది ఆ పిల్ల. అది ఎంతకాలం ఐ మీన్ ఒక 2 episodes మధ్యలో మాట్లాడుకున్న సందర్భంలో ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్స్ అతను అక్కడ సాంగ్ పెట్టినప్పుడు డాన్స్ లేదు, చాలా స్తబ్దుగా ఉంటుంది, రిజర్వ్డ్ గా ఉంటుంది. బస్ అంటే ఫైనల్ ఎపిసోడ్ దగ్గరికి వస్తుందంటే సూపర్ ఎక్సైట్ అయ్యాడు. అవును, నేను అనేది ఈవెన్ సంజన కూడా ఆవిడ బేబీని చిన్న బేబీ అయినా కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్ అన్ని రకాలుగా ఇవ్వగలిగింది. నిజంగా చెప్పండి, చిన్న బేబీని వదిలేసి వచ్చి నిన్న అదే కదా చెప్పింది, అరగంటలో వచ్చాను 100 రోజులు ఉంటున్నాను అని. నా పాప అమ్మాయి చాలా ఎమోషన్ అయింది. ఏంటంటే ఈ విషయంలో నేను అసలు ఒప్పుకున్నాను, నాకు చాలా కోపం వస్తుంది. కూడా ఇప్పుడు మీరు ఒక తల్లిగా చెప్పండి, ఒక తల్లిగా బిడ్డను వదిలేసి వచ్చేస్తారండి. ఇప్పుడు నిజంగానే సంజనాకి మనం విన్నర్ చేసేసాం అనుకోండి, రేపటి నుంచి తల్లులందరూ కూడా బిగ్ బాస్ రావడం. మగవాళ్ళు ఏం చేస్తారు, తండ్రులు ఏం చేస్తారండి ఇంట్లో కూర్చుని 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాలు
ఎవరు చెప్పారు ఆయనకు కూడా ఎవరు emotion చెప్పారు ఉంది. అవసరం Eliminate లేదు time లో. అందుకే ఏమీ లేదు మాట్లాడుతుంది. మీరు ఆడవాళ్ళని ఇలా ఇమోషన్స్ లో పెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చూడండి ఇంట్లో కూర్చో మామూలు మీరు విషయం, అసలు మామూలు టైంలో మాట్లాడొద్దు. కాదు, మామూలు ఆ టైంలో అమ్మాయికి కాదు. అందరూ ఖచ్చితంగా 5 నెలల బిడ్డకి అసలు తల్లి వదిలేసి ఎట్లా వచ్చేస్తుంది? ఎట్లా ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదా? మొగుళ్ళు ఏం చేస్తున్నారు మీరు అలా మాట్లాడద్దు ఇప్పుడు అసలు 3 పిల్లలు విడిపోతాయండి, కోర్టులో ఏం చేస్తారు? ఆ. బిడ్డని తల్లికేస్తారు. ఎందుకు అంటే చిన్న పిల్లనైతే 2 ఏళ్ల పిల్లనైతే చైనాలో మీకు కూడా ఒక నిమిషం తల్లికేస్తారు. ఇక్కడ ఒక ఎందుకంటే పాయింట్ తల్లి మాట్లాడతా important అక్కడ. ఓకే ఇక్కడ ఒక పాయింట్ చెప్తా కొన్ని సందర్భాల్లో తల్లిపాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు, దానికి నేను రీజన్స్ ఇప్పుడు చెప్పలేను. సరే, పర్లేదు. అలాంటప్పుడు పోతపాలు ఇస్తారు. పోతపాలు ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పుండొచ్చు, మొగుడే చెప్పుండొచ్చు, భర్త చెప్పినప్పుడు వెళ్తుంది ఆవిడ, మీకేం పోయింది? నాకమ్మా ఒక హ్యూమన్ మీరు రైట్స్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఆడవాళ్ళకే హ్యూమన్ రైట్స్ కాదండి, ఐఎమ్ సారీ. లేదు. ఆడవాళ్ళకు కూడా ఆడే హక్కు ఉంది, బయటకు వచ్చే హక్కు ఉంది, పిల్లలు తల్లి ఆడే హక్కు ఉంది కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూసుకోవడం నేను నుంచి ఇంత ఒప్పుకోనండి. బాధ్యత లేదు. ఏం లేదు, మొగుడికి నేను మగాడిని భర్తకు ఉంటుంది, వచ్చేసానా? తండ్రికి ఉంటుందండి, తండ్రికి ఉంటుంది. తండ్రి ఏం చేస్తాడు చూడాలి. అవును, తండ్రి తల్లి బయటకు వెళ్తే తండ్రి ఇలా నేను ప్రూవ్ చేసుకుని ఆ రోజు కరెక్ట్ ఏ? బిడ్డ పుట్టిన నెక్స్ట్ రోజే వచ్చేసాను. అది మీ ఇష్టం. అది నేను ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి రావడం తప్పంటే నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి అంత దాచుకుని ఆ బాధని మింగే అమ్మాయి అంత పెర్ఫార్మెన్స్ అమ్మా, ఆమెడి గేమ్ ఇచ్చింది. గురించి నేను అస్సలు గేమ్ తప్పపడను. కాదు, గేమ్ అద్భుతంగా ఈవెన్ ఆడుతుంది బేబీని సంజన. వదిలొచ్చినందుకు కానీ కూడా సీజన్- ఏం పర్వాలేదు. సీజన్ ఇది కాదు. ఇప్పుడు ఈ హీరోయిన్స్ అందరూ యాక్ట్ చేయకుండా ఉన్నారండి, పిల్లల్ని కన్నవాళ్ళు ప్రెగ్నెన్సీతో యాక్ట్ పాలు చేయకుండా చెప్పి ఉన్నారా? వదిలేసి, మీకు పాలు తెలుసా చెప్పి నేను ఇప్పుడు ఏం వదిలేసి చెప్పా మీకు? చాలా రీజన్స్ ఉంటాయని చెప్పా. అది అందుకని ఓకే. ఆ విషయం నేను అమ్మా ఒప్పుకోను. ఇన్ని రీజన్ చెప్పిన వాళ్ళు ఒక రీజన్ చెప్తే బాగుండేది కదా. కొంతమందికి ఓకే. రావు కదా, అది అది ఓకే, అది- ఓకే. అయినా అది- పక్కన- అయినా ఓకే పాలు ఇవ్వట్లేదు, డబ్బా పాలే పడుతున్నారు అనుకుందాం. అయినా కూడా తల్లి బిడ్డకి చాలా అవసరం అండి. ఎవరు చెప్పారు? తండ్రి కూడా సారీ ఫర్ అవసరమే. ఇంటరప్షన్ శేఖర్. Sorry. అంటే తన ఇంట్రోలో ఒక మాట అండి, తన మీద కొన్ని మచ్చలు పడ్డాయి, ఆ మచ్చలు తొలగించుకోవడానికి దొరికిన బెస్ట్ ఆప్షన్. ఆ అమ్మాయికి ఏముందో బాధ మనకు తెలుసా? అంటే బహుశా ఆ మచ్చ తన బిడ్డకి కూడా కంటిన్యూ అవుతుంది కదా, దాన్ని తొలగించుకుంటే బెటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చాను. ఇక్కడ నేను ఒకటి చెప్తా. ఎందుకు అలా చూడకూడదు అంటే నేను చెప్తా. పాయింట్ ఆఫ్ ఇప్పుడు వ్యూ. ఈ రోజు దాకా ఇటువంటి కేసు ఎక్కడ పడలేదు కాబట్టి ఒకవేళ ఎవరన్నా సరే అవుట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరన్నా సరే ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి రైట్స్ ఎలా ఉంటాయో పిల్లలకి కూడా రైట్స్ ఉంటాయి. ఆవిడ రైట్ కాదు, బిడ్డకు ఒక రైట్ ఉంటుంది. బిడ్డకి తల్లి అనేది రైట్. తండ్రి రైట్ కాదా? తండ్రి కూడా రైటే, తల్లి కూడా రైటే. Sorry. ఇద్దరు ఉండాల్సిన హక్కు బిడ్డకు ఉంది. ఎస్పెషల్లీ బిడ్డకి తల్లి పాలు అనేది హక్కు, ఇది ఆప్షన్. బట్ అంటే దుర్గా గారు అన్నట్టుగా ఒక స్పెషల్ కేసు బహుశా మనకి చెప్పుకోవడానికి స్పెషల్ అదే, కేసు ఏదైనా ఉంది. ఒకవేళ ఎవరన్నా వేసుంటే ఖచ్చితంగా ఆవిడ బయటకు రావాల్సిన పరిస్థితి. నేను చెప్తున్నాను కదా, ఇది Okay. ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం అనడానికి లేదు, ఇది పిల్లవాడి హక్కు Accepted. ఉల్లంఘన మీరు అన్నట్టుగా- అవుతుంది. నిన్నను కాదు, దీని బిగ్ బాస్ చెప్పారు, నీ ఏవి చూశాక రేపొద్దున 10 ఏళ్ళు పోయాక నీ బిడ్డ చూస్తే సంతోషిస్తాడని నిన్న బిగ్ 10 ఏళ్ల బాస్ తర్వాత కూడా దేవుడు చెప్పారు. ఎరుగు, నెక్స్ట్ ఇయర్ నుంచి బిడ్డలు వదిలేసి తల్లులు ఇలా వచ్చేస్తారని నా భయం. ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పటికి? ఎంతమంది రాలేదు? బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ అది కొన్ని లక్షలాది మంది వెయిట్ చేస్తుంటారు, కొన్ని లక్షలాది మంది వచ్చే ఆప్షన్. ఎందుకు బిగ్ బాస్ ఇలాంటి కేసెస్ యాక్సెప్ట్ చేస్తారు చూడండి. మీకు మీరు గమనించండి బిడ్డలు పుడుతున్నారు లేకపోతే బిడ్డలను వదిలేసి వస్తున్నారు అంటే అక్కడ ఎమోషన్, బా బిగ్ బాస్ కోసం ఈ బిడ్డను వదిలేసి వచ్చిందిరా అనేది ఒక స్టోరీ అవుతుంది. అది కల్కి సినిమాలో మరి ఆవిడ ప్రెగ్నెన్సీతో యాక్ట్ చేయలేదా? అమ్మాయి ఎవరు? దీపిక పడుకునే. మరి అది కూడా తప్పంటారు అప్పుడు నేను మీరు? తప్పనేమో. ఎంతో మంది హీరోయిన్స్, అమ్మా, pregnancy ఈవెన్ అన్నప్పుడు ఒక్క బిడ్డ నిమిషం లోపలే ఒక్క ఉంటుంది. నిమిషం బిడ్డ ఎంతో వదిలేసి మంది రావట్లా. వ్యాంప్స్ కూడా ప్రెగ్నెన్సీతో డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు కావాలంటే చూసుకోండి. సబ్జెక్ట్ కరెక్షన్. అమ్మికృష్ణ కూడా ఐ థింక్ సర్టైన్ సిచువేషన్స్ లో సౌందర్య గారే ఉన్నారు కదా. అందరూ ఉన్నారు. సో ఓకే, బహుశా మీరు అన్నట్టుగా ఒక సర్టైన్ సిచువేషన్ ఏంటంటే Pregnancy వేరు, బిడ్డను వదిలేసి రెండు ఒకటేనండి, ఐఎమ్ సారీ, రెండు ఒకటే. ప్రెగ్నెన్సీ ఇంకా ముఖ్యం తెలుసా, ఇంకా ఇబ్బంది అది. ఇబ్బంది. మన ఎలిమినేషన్ నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఎవరు వరకు. బలం అన్ని మాట్లాడచ్చు, అవును మాట్లాడాలి. సో ఓకే, సంజన గల్రా అనే విషయంలో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. మళ్ళీ ఎలిమినేషన్కి వద్దాం, తర్వాత మళ్ళీ సంజన గల్రా దగ్గరికి వెళ్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ హీటెడ్ డిబేట్ ని. చాలా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇట్స్ నాట్ అన్ ఎంజాయ్మెంట్ థింగ్ బట్ సీరియస్ డిస్కషన్, సీరియస్ పాయింట్, Important discussion. ఇంపార్టెంట్ పాయింట్. సో మళ్ళీ వద్దాం ఆ పాయింట్ కి. బట్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, దాని ఏమంటారు ఆ పాయింట్స్ కంటిన్యూ చేద్దాం, ఆ తర్వాత వెళ్దాం. ఎలిమినేషన్స్ గురించి మళ్ళీ మీ విజ్ఞానం అయిపోయారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం. శ్రీజ, భరణి ఈ రెండు పేర్లు తర్వాత అన్ఫేర్ అనే మాట అక్కడికి ఎక్కడ అంతగా వినిపించలేదు. బట్ రీతు ఎలిమినేషన్ తర్వాత భరణి ఎలిమినేషన్ విషయంలో అస్సలు వినిపించలేదు ఎక్కడ కూడా అన్ఫేర్ అని చెప్పి. సో ఎలా చూడాలంటే ఇంకా అక్కడి నుంచి బిగ్ బాస్ మైండ్ మార్చుకున్నాడా అంటే నేను అనుకుంటోంది కాదు, జనాలు ఏమనుకుంటున్నారో వినాలి అనే పాయింట్ ఆఫ్